రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చినటువంటి హామీల్ని వాగ్దానాల్ని అమలు చేసే ప్రక్రియలో చాలా లోతుగా అధ్యయనం చేసి అన్నింటినీ అమలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు సంబంధించి కానీ పెంచినటువంటి విధానం కానీ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడంలో కానీ, 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇచ్చే స్కీమ్లో కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే దాంట్లో కానీ, అనుకున్న సమయం కంటే ముందే త్వరితగతిన అందించి ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే చేయబోతూ ఉన్నాం. దీనికి సంబంధించి ఐదేళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్ళు పూర్తయితే కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం. తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు. అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా మేము రైతు బంధు నుంచి రైతు భరోసా చేసే ప్రక్రియలో ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతాంగ సోదరులకి అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. అయితే మేము ఇచ్చేటువంటి ప్రతి పైసా, మేము ఈ పథకాల ద్వారా ప్రజలకి అందించేటువంటి స్కీమ్స్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు సంబంధించిందే. ప్రజల ద్వారా కట్టినటువంటి పన్నులు, వాళ్ళ శ్రమతో చెమటతో కట్టినటువంటి పన్నులతో వచ్చినటువంటి ఆదాయంతో చేస్తున్నవే. ఇవే మా సొంత డబ్బులు కాదు. ప్రభుత్వ పరంగా కస్టోడియన్గా ఉండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా ప్రతి పైసాన్ని ఖర్చు పెట్టాలన్నదే మా అందరి ఆలోచన.